ఈరోజు లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అనేటప్పుడు ఎంతో మంది చచ్చిన స్థితిలో ఉన్నారు. ఉప్పుతనాన్ని పోగొట్టుకుంటే మనుషుడు కాలు కింద వేయబడి తొక్కబడటానికే పనికి వస్తుందని, కానీ వేరే దేనికి పనికిరాదంట. యేసు ప్రభువే చెప్పలేదా? ఈరోజు మన జీవితంలో డూ యూ రియలీ హ్యావ్ సబ్స్టెన్స్? నీలో ఒక విలువ ఉందా? వాట్ డూ యూ రియలీ బిలీవ్? మీరు నమ్ముతున్నది ఏంటి? మీకు కలిగే శోధనలు, సవాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీరు నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు కాదు. మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే నిజంగా మీరు దేవునికి దగ్గరగా లేరని అర్థం. మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీలో ఏదో పాపము, దురాశ, పాపం సంబంధమైన ఆశలు ఉన్నాయని అర్థం. అలాంటి వారు ఏం చేయాలన్నప్పుడు యు నీడ్ సొల్యూషన్, రన్ టు జీసస్. యేసు పాదాల దగ్గర పరిగెత్తాలి, రక్షకుడైన యేసు దగ్గర చేరాలి. ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో కన్నీరుతో, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా తప్పులను క్షమించు, నేను చేసిన పిచ్చి పనులను క్షమించు, నా దురాశలను క్షమించు. అనేక సార్లు దేవుడు ఆయన బిడ్డలు అపవాది ద్వారంగా శోధించబడుతూ ఉంటే మౌనంగా ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్రీ విల్. నీవు చేసిన నిర్ణయాలు, నీవు ఆశపడినవే. అనేక సార్లు అపవాది అండి, మనం ఏదైతే వి ఫ్యాంటసైజ్. యు సీ, బైబిల్ ఇస్ నెవర్ ఫర్ ఫ్యాంటసీ. ఈరోజు లోకం చూడండి, వి ఆల్ టాక్ అబౌట్ ఫ్యాంటసీ, 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 ఫ్యాంటసీ. బట్ దెన్ వెన్ కమ్స్ టు ద రియాలిటీ, బైబిల్ ఇస్ నెవర్ టాకింగ్ అబౌట్ ఫ్యాంటసీ. ఇట్ టాక్స్ అబౌట్ అ విజన్, ప్రామిస్, రియాలిటీ. ఒక దృష్టి, ఒక వాగ్దానము, ఒక నెరవేరు.